హలో వ్యూవర్స్, ప్రపంచంలో అభివృద్ధి చెందుతున్న కొన్ని దేశాలు కలిసి బ్రిక్స్ అనే ఒక కూటమిని ఏర్పాటు చేసుకున్నాయి. ఈ బ్రిక్స్ కేవలం చర్చలు జరుపుకోవడం మాత్రమే కాకుండా గణనీయమైన చర్యలు కూడా తీసుకుంటుంది. అందులో భాగంగానే అమెరికా డాలర్కి రైవల్ కరెన్సీని స్టార్ట్ చేయడం, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ స్థాపన, దాంతోపాటు ఇంటర్నేషనల్ ట్రేడింగ్ మార్కెట్లో డాలర్ డామినెన్స్ని తగ్గించడం. అయితే ట్రంప్ కూడా ఈ బ్రిక్స్ కూటమి ఎదుగుదలను చూసి భయపడి దాన్ని వ్యతిరేకిస్తున్నాడు. ఒకవేళ గనక బ్రిక్స్ కూటమి డాలర్ విలువను తగ్గించాలని చూస్తే నేను కూడా గేమ్ ప్లే చేయగలనని, యాంటీ అమెరికన్ పాలసీలను వ్యతిరేకిస్తున్న కంట్రీలపై 10% ఎక్స్ట్రా ట్యాక్సెస్ విధిస్తాను అని చెప్పేసి ట్రంప్ గట్టిగానే బెదిరిస్తున్నారు. రాజకీయంగా మాత్రమే కాకుండా మౌలికంగా ఆర్థికంగా కూడా అమెరికాపై ప్రభావం చూపే స్థాయికి చేరింది ఈ ఇష్యూ. హాయ్ హలో, వెల్కమ్ టు సోషల్ ఫేర్స్. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి. వ్యూవర్స్, బ్రిక్స్ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా యొక్క అలయన్స్. ఇది 2009 జూన్ 16న స్టార్ట్ చేశారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు రిప్రజెంటేషన్ వహిస్తూ వెస్టర్న్ డామినెన్స్ని సవాలు చేస్తున్నారు. గత 20 ఏళ్లుగా ఈ దేశాల అభివృద్ధి కానివ్వండి, జనాభా శక్తి, న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ కలిసి బ్రిక్స్ కూటమిని శక్తివంతంగా తీర్చిదిద్దాయి. 1995లో చూస్తే బ్రిక్స్ దేశాల యొక్క జీడిపి పర్చేసింగ్ పవర్ పారిటీ ఆధారంగా చూస్తే కేవలం $10 ట్రిలియన్స్ మాత్రమే. అదే సమయంలో అమెరికా, కెనడా, యూకే, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ మరియు జపాన్ వంటి G7 దేశాల జీడిపి $17 ట్రిలియన్. కానీ అదే సమయంలో 2025 నాటికి బ్రిక్స్ దేశాల జీడిపి గనక చూస్తే $72 ట్రిలియన్ పెరిగింది. మరోపక్క G7 దేశాల జీడిపి మాత్రం $57 దగ్గరే ఆగిపోయింది. ఈ నెంబర్స్ని బట్టి బ్రిక్స్ దేశాల ఆర్థిక ఎదుగుదల ఏ విధంగా ఉందో క్లియర్గా మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రపంచ జీడిపిలో 3వ వంతు ఈ బ్రిక్స్ దేశాలు కలిగి ఉన్నాయి. అంతేకాదు, ప్రపంచ దేశంలో 40% జనాభా ఈ దేశాలలోనే ఉంది. ఇంకా చెప్పాలి అంటే విలువైన రేర్ ఎర్త్ మినరల్స్ 80%, న్యాచురల్ గ్యాస్ అండ్ ఆయిల్ 20% ఈ బ్రిక్స్ దేశాల ఆధీనంలోనే ఉన్నాయి. ఇది అమెరికాను బాగా కలవరపెడుతున్న విషయం. ఎందుకంటే బ్రిక్స్ కూటమి ఎప్పటికైనా అమెరికా పెత్తనాన్ని సవాలు చేస్తుంది అని. మొదటగా బ్రిక్స్ కూటమి అమెరికా అతిపెద్ద శక్తి అయిన డాలర్ ఆధిపత్యాన్ని కూల్చడానికి ముందుకు సాగుతుంది. గత 20 ఏళ్లుగా గమనిస్తే ప్రపంచ విదేశీ నిల్వల్లో డాలర్ వాటా 70 నుంచి 60% పడిపోయింది. అంతేకాకుండా మనం ముందుగానే మాట్లాడుకున్నట్లు ఈ బ్రిక్స్ కూటమి ఒక సంయుక్త కరెన్సీని తీసుకురావాలని చూస్తుంది. ఈ బ్రిక్స్ సంయుక్త కరెన్సీ మనకున్న టాంజబుల్ అసెట్స్తో బలపడుతుంది. టాంజబుల్ అసెట్స్ అంటే మనకున్న ల్యాండ్, ఎక్విప్మెంట్ మరియు బిల్డింగ్లు. భారతదేశం ఇతర బ్రిక్స్ దేశాలతో కలిసి స్థానిక కరెన్సీల వినియోగాన్ని ప్రోత్సహించడమే కాకుండా బ్రిక్స్ ప్రవేశపెట్టాలనుకున్న సంయుక్త కరెన్సీపై కూడా దృష్టి పెట్టింది. స్థానిక కరెన్సీలను వాడటం ద్వారా డాలర్ అవసరాన్ని మనం తగ్గించవచ్చు. ఉదాహరణకు చూడాలి అనుకుంటే మన దేశంలో ఉన్న ఒక వ్యాపారవేత్త UAE నుండి చెమురు కొనుగోలు చేయాలి అంటే ముందుగా మన దేశీయ రూపాయలను డాలర్లోకి మార్చాల్సి ఉంటుంది. ఈ ట్రాన్సాక్షన్ వెస్ట్రన్ కంట్రీస్ స్విఫ్ట్ వ్యవస్థలో జరిగి అక్కడి టర్మ్స్ అండ్ కండిషన్స్కి లోబడి పనిచేస్తుంది. పశ్చిమ దేశాలు ఏవైనా రెస్ట్రిక్షన్స్ విధిస్తే ఆ ట్రాన్సాక్షన్ అక్కడే ఆగిపోతుంది. బ్రిక్స్ కరెన్సీ వ్యూహంతో అదే వ్యాపారవేత్త తన దగ్గర ఉన్న రూపాయలను డిజిటల్ కరెన్సీలోకి మార్చి UAEలో ఉన్న తన వెండర్కి దిరామ్లలో చెల్లించగలడు. ఇది పూర్తిగా బ్లాక్ చైన్ టెక్నాలజీతో కూడి తక్కువ ఖర్చుతో కంప్లీట్ అయ్యే ట్రాన్సాక్షన్. ఇందులో స్విఫ్ట్కి ఎలాంటి ప్రమేయం లేకుండానే ఈ ట్రాన్సాక్షన్ పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. ఇలా డిజిటల్ పేమెంట్లు మరియు బ్లాక్ చైన్ ఆధారిత ట్రాన్సాక్షన్స్ ద్వారా వెస్ట్రన్ కంట్రీస్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ రిస్ట్రిక్షన్స్ మనం తప్పించుకోవచ్చు. ఇది అమెరికాకు పెద్దగా ముప్పనే చెప్పవచ్చు. ఎందుకంటే డాలర్కి ఆల్టర్నేట్ రావడం అంటే అమెరికా ప్రభావం మెల్లిమెల్లిగా తగ్గిపోవడమే. నెక్స్ట్ వచ్చేసి IMF మరియు వరల్డ్ బ్యాంక్కి ఆల్టర్నేటివ్ తీసుకురావడం. వ్యూవర్స్, మీకు ఒక విషయం తెలుసా? అమెరికా ప్రపంచాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుందో అదేవిధంగా అంటే IMF మరియు వరల్డ్ బ్యాంక్ ద్వారా. ఎస్, మీరు విన్నది నిజమే. ఈ 2 సంస్థలపై అమెరికాకి గట్టి ఆధిపత్యమే ఉంది. ఉదాహరణకు చెప్పాలంటే 1990లో బొలీవియా అనే దేశానికి అప్పు కావాల్సి వచ్చింది. అప్పుడు బొలీవియా దేశం అప్పు పొందాలి అంటే వరల్డ్ బ్యాంక్ పెట్టిన 3 కండిషన్లు. ఆ 3 కండిషన్లలో 2 నార్మల్ వే అయినా ఇంకొకటి మాత్రం ఆ దేశాన్ని మొత్తం సర్వనాశనమే చేసిందని చెప్పవచ్చు. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఆ 3 షరతుల్లో 3వ షరతు అయినది నీటిని ప్రైవేటైజేషన్ చేయడం. ఎస్, మీరు విన్నది నిజమే, వాటర్ ప్రైవేటైజేషన్. గత్యంతరం లేని బొలీవియా దేశం 1999లో ఈ ప్రైవేటైజేషన్కు ఒప్పుకొని 3వ అతిపెద్ద నగరమైన కోకబాంబా
నగరంలో ఈ వాటర్ ప్రైవేటైజేషన్ స్టార్ట్ చేశారు. ఇంకా విడ్డూరం ఏంటంటే ఈ కాంట్రాక్ట్ కూడా అమెరికా కంపెనీ అయిన బెక్టెల్ సంస్థకే అందింది. బెక్టెల్ సంస్థ వాటర్ని పూర్తిగా వారి ఆధీనంలో తీసుకోవడమే కాకుండా వర్షపు నీటిని సేకరించడం కూడా నేరమని ప్రకటించింది. జస్ట్ ఇమాజిన్ ఆ ఊహే ఎంత భయంకరంగా ఉందో. అక్కడి ప్రజలు వర్షపు నీటిని కూడా సేకరించలేని దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయారు. దీంతో ఒక్కసారిగా బొలీవియా దేశంలో వాటర్ ప్రైజెస్ 300% పైగా పెరిగిపోయాయి. అక్కడి దేశ ప్రజలు వారి ఆదాయంలో 3వ వంతు నీటి కోసమే ఖర్చు పెట్టేవారు. ఇలాంటి శోచనీయమైన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే అమెరికా ఆధిపత్యం వరల్డ్ బ్యాంక్ పై స్పష్టంగా ఉంది కాబట్టి. అదేవిధంగా మన దేశానికి కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే, ఫర్ ఎగ్జాంపుల్ గంగా ఒక దేశానికి లీజుకి ఇచ్చి యమున ఇంకో దేశానికి లీజుకి ఇస్తే జస్ట్ ఊహించుకోండి అప్పుడు మన పరిస్థితి ఏంటో. కాబట్టి బ్రిక్స్ దేశాలు ఇలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పేసి ఎన్డీబీ అనే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనే బ్యాంక్ని కూడా స్టార్ట్ చేశాయి. బ్యాంక్ స్టార్ట్ చేయడమే కాకుండా ఇప్పటికే $30 బిలియన్ మేర అప్పులు కూడా అందించాయి. ఇంకా ఆనందించాల్సిన విషయం ఏంటంటే ఈ ఎన్డీబీ ద్వారా లోకల్ కరెన్సీలోనే వాళ్ళకి లోన్స్ అందిస్తున్నారు. ఇది డాలర్కి ఆల్టర్నేటివ్ అనే చెప్పవచ్చు. అంతేగాక చెమురు రాజులు కూడా ఇప్పుడు బ్రిక్స్ వైపు చూస్తున్నారు. యుఏఈ లాంటి చెమురు దేశాలు కూడా బ్రిక్స్ ప్లస్లో చేరాయి. దీంతో జనాభా శక్తి, చెమురు శక్తి మరియు ఆర్థిక శక్తి బ్రిక్స్ని ఇంకా బలంగా నిలదొక్కునేలా చేస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం బ్రిక్స్లో ఉన్న బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు సౌత్ ఆఫ్రికాతో పాటు యుఏఈ, ఈజిప్ట్, ఇథోపియా, ఇండోనేషియా, ఇరాన్ దేశాలు కూడా బ్రిక్స్లో కలిశాయి. చైనా ఆర్థిక శక్తి, రష్యా అణుశక్తి, మిడిల్ ఈస్టర్న్ చెమురు దేశాలు అన్నీ కలిసి ఇప్పుడు నూతనంగా ప్రపంచంలో ఒక కొత్త శక్తిగా ఏర్పడబోతుంది. ఇప్పుడు ఇవన్నీ మనం తెలుసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఒక క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు. బ్రిక్స్ అమెరికా దేశాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలదా? బ్రిక్స్ దేశాలు అన్నీ కలిసి అమెరికా డామినెన్స్ని చెరిపి వేయగలవా అనేది మనకు రేజ్ అయ్యే క్వశ్చన్. కానీ నిజం ఏంటి అంటే ఈ బ్రిక్స్ దేశాలు అన్నీ కలిసిన అమెరికాని ఎదుర్కొనే స్థాయికి ఎదగలేవు. దీనికి సంబంధించి 4 కారణాలు ఉన్నాయి. మొదటగా డాలర్ కేవలం ఒక కరెన్సీ మాత్రమే కాదు, ఇది నమ్మకానికి ఒక నిధి. గ్లోబల్ క్రైసిస్లో కూడా డాలర్లపై పెట్టుబడులు పెడుతూనే ఉంటారు. దానికి తోడు చైనాని ఎవ్వరూ నమ్మడానికి వీలు లేదు, అదేవిధంగా నమ్మడం కూడా లేదు. దానికి కూడా కారణం లేకపోలేదు. చైనా దగ్గరే $800 బిలియన్ ట్రెజరీ బాండ్లు కలిగి ఉన్నాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నమ్మకం పరంగా చూస్తే ఇంకా మనం అమెరికా దేశం దరిదాపుల్లో కూడా లేమని. రెండవది బ్రిక్స్ దేశాలు పరస్పరం విభజించబడి ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే భారత్ చైనా సంబంధాలు అస్సలు బాగోలేవు. బ్రెజిల్ రాజకీయ సంక్షోభంలో ఉంది. సౌత్ ఆఫ్రికాకేమో వెస్టర్న్ ఇన్వెస్ట్మెంట్లు కంపల్సరీగా కావాల్సి ఉన్నాయి. సౌదీ మరియు యుఏఈకి అమెరికా సైనిక సహకారం కంపల్సరీ అవసరం. ఇవన్నీ చూస్తున్నప్పుడు మనకు బ్రిక్స్ దేశాల ఐక్యతని అడుగడుగున పరీక్షించాల్సి వస్తుంది. మూడవది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సైన్యాన్ని కలిగి ఉన్న దేశం అమెరికా. దానికి తోడు అమెరికా 2024లో వారి రక్షణ బడ్జెట్ వచ్చేసి $997 బిలియన్. కానీ బ్రిక్స్ దేశాల మొత్తం రక్షణ బడ్జెట్ వచ్చేసి $500 బిలియన్ మాత్రమే. సో మిలిటరీ విషయంలో యుఎస్ఏ మరియు బ్రిక్స్ దేశాలతో అస్సలు పోలికే లేదు. చివరిది న్యూ డెవలప్మెంట్ బ్యాంకు ద్వారా 10 సంవత్సరాలలో $30 బిలియన్ మాత్రమే లోన్స్ ప్రొవైడ్ చేయగలిగింది. అదే వరల్డ్ బ్యాంక్ విషయానికి వస్తే ప్రతి ఏటా $50 నుంచి $60 బిలియన్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి బ్రిక్స్ యొక్క ఎన్డీబీ మరియు వరల్డ్ బ్యాంక్ని మనం పోలిస్తే గనక ఒక బ్యాంక్ హెడ్ ఆఫీస్ ముందు ఒక గ్రామీణ బ్యాంక్ ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఫైనల్గా ప్రజెంట్ సిచ్యువేషన్లో బ్రిక్స్ దేశాలు అమెరికాకి కొంచెం సవాల్ని చూపిస్తూ ఉన్న ప్రత్యర్థి మాత్రం కాదు. ఇమ్మీడియట్ ఫ్యూచర్లో కూడా కాకపోవచ్చు అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఇంకా చాలా విషయాలలో బ్రిక్స్ దేశాలు అమెరికాతో పోటీ పడలేని స్థితిలో ఉన్నాయి. అమెరికా స్థాయికి చేరాలంటే బ్రిక్స్ దేశాలు ఇంకా చాలా సంవత్సరాలే పట్టవచ్చు. అది 10 కానీ 20 కానీ 50 సంవత్సరాలు కూడా పట్టవచ్చు అనేది తెలుస్తుంది. సో వ్యూవర్స్ చూశారు కదా G7 మరియు బ్రిక్స్ దేశాల మధ్య వ్యత్యాసం. ఇలాంటి జియోపొలిటికల్ వీడియోస్ మన ఛానల్ నుంచి వస్తూనే ఉంటాయి. మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండడం. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా చేరాలి అంటే మీరు చేయాల్సిందల్లా కామెంట్ మరియు లైక్ మరియు షేర్ చేయడం. మా ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను మీ మహేష్ బొమ్మిశెట్టి సైనింగ్ ఆఫ్. జై హింద్.